ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మార్నింగ్ మన్నాని ఈ కార్యక్రమం ద్వారా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదించాలని చెప్పి కోరుతున్నాను. రాబోతున్న దినాల్లో మీ శాపపు కాడి విరగొట్టబడుతున్నాయి. మీ యొక్క శోధన కీడు ప్రమాదం దేవుడు తొలగించబోతున్నాడు. త్వరలో అసాధారణమైన అద్భుతమైన కార్యం జరగబోతున్నాయి. మిమ్మల్ని వేధిస్తున్న దీర్ఘకాలముగా మిమ్మల్ని వేధిస్తున్న సమస్య నుండి దేవుడు అద్భుతంగా విడుదల చేయబోతున్నాడు. మీరు దేవుని యొక్క ఆశీస్సులను అద్భుతాలను మీరు చూడబోతున్నారు. ఈరోజు దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం మీకా గ్రంథం 7:15. దేవుని బిడ్డలారా, కొద్ది దినాలుగా పేరు రాయబడిని స్త్రీల ద్వారా దేవుడు మనతో మాట్లాడకుండా వస్తున్నాడు. సారేపాతు బీద విధవరాల గురించి మాట్లాడారు. నయమాన్ ఇంట్లో పనిచేసిన చిన్నారి గురించి మాట్లాడారు. కనానీయ స్త్రీ గురించి దేవుడు మాట్లాడాడు. ఈరోజు అయితే 12 ఏళ్ళుగా రక్తస్రావంతో బాధపడిన స్త్రీ స్వస్థత పొందుకున్నట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 20-22లో. అయితే ఆమె పేరు కూడా రాయబడలేదు. దేవుని బిడ్డలారా, ఈమె దీర్ఘకాలముగా బాధపడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఒక స్త్రీకి ఉన్న రక్తస్రావం అనేది 3 రోజులు ఉంటాయి, 7 రోజులు ఉంటాయి. ఆ 3 రోజులు 7 రోజులు కూడా ఆమెను ఎవరు ముట్టుకోకూడదు అనేది ధర్మశాస్త్రంలో రాయబడిన విధి. అయితే దేవుని బిడ్డలారా, 12 ఏళ్ళుగా ఈమె రక్తస్రావంతో బాధపడుతున్నప్పుడు 12 సంవత్సరాలు తన ఫ్యామిలీతో సంబంధం లేకుండా పోయింది. ఈరోజు నేను ప్రవచిస్తున్నాను. ఈరోజు ఎవరెవరైతే ఫ్యామిలీ విడిపోయి ఉందో, ఆ రక్తస్రావం అనే పాపం కావచ్చు, అక్రమ సంబంధం కావచ్చు, లేకపోతే అప్పులు కావచ్చు, లేకపోతే మూడవ వ్యక్తి ఒక ప్రవేశం కావచ్చు, లేకపోతే ఎవరైనా చుట్టుపక్కల ఉన్న మాట ద్వారా భార్యాభర్తలుగా విడిపోయి ఉండవచ్చు, కుటుంబం విడిపోయి ఉండవచ్చు, చెల్లాచెదరైపోయి ఉండవచ్చు. ఈరోజు ప్రవచనం చెప్తున్నాను, దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉందా? ఈ మనిషి ఎలాగైతే 12 ఏళ్ళుగా రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ ఎలాగైతే ఆమె వెలివేయబడిందో, తన రోగాన్ని బట్టి ఫ్యామిలీ నుండి ఎలాగైతే వెలివేయబడిందో, అలాగే నువ్వు కూడా వెలివేయబడి ఉన్నావేమో, కుటుంబం సపరేట్ అయిపోయి ఉందేమో. ఈరోజు ప్రవచిస్తున్నాను. యోహాను సువార్త 14:27లో వాగ్దానం చేసిన సమాధానకర్త అయిన దేవుడు మీ కుటుంబాన్ని సమాధానపరచబోతున్నాడు, సమాధానాన్ని ఇస్తానని ప్రభు మాట్లాడుతున్నాడు. రెండవది ఏంటంటే తెలుసా, ఈ రోగాన్ని బట్టి ఆమె తన డబ్బంతా పోగొట్టుకుంది, ఆస్తులన్నీ అమ్మివేయాల్సిన పరిస్థితి వచ్చింది. అవును, మీలో కూడా చాలామంది ఆస్తిని పోగొట్టుకున్నారు. బిజినెస్ స్టార్ట్ చేస్తాండ్రా అని చెప్పి స్టార్ట్ చేసి డబ్బంతా దారబోస్తారు. అంతేకాదు, మీరు ఫూలిష్గా నడవటం ద్వారా వాళ్ళకి వీళ్ళకి డబ్బు ఇచ్చి అప్పిస్తానని చెప్పి అప్పిచ్చి ఈరోజు వాళ్ళు పరారైపోయారు. ఇప్పుడు మీరు కట్టుకుంటూ వస్తున్నారు. బ్యాంక్లో మరి మీరు సూరిటీ పెట్టడం వలన కొంచెంమంది అప్పైపోయి ఉన్నారు. కొంచెంమంది అయితే అనవసరమైన ఖర్చులు ఎక్కువ పెట్టుకొని ఈరోజు అప్పైపోయి ఉన్నారు. ఏ రూపంలోనూ అప్పైపోయినా, ఏ రూపంలోని డబ్బును పోగొట్టుకున్నా దేవుడిని ఆశీర్వదించబోతున్నాడు, అద్భుతం చేయబోతున్నాడు. మన మార్కు సువార్త 5వ అధ్యాయం 26 వచనాలు చదివితే ఈమె తన డబ్బంతా మరి దారబోసినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. అవును దేవుని బిడ్డలారా, అయితే మనుషులు నమ్మటం వలన నష్టపోయిందని కూడా మనం మాట్లాడుకోవచ్చు. మనుషులు నమ్ముకోవటం వలన వచ్చే నష్టాల గురించి దేవుని బిడ్డలారా, మరి ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5-6లో రాయబడి ఉంది. ఎప్పుడైతే మనుషులపైన ఆధారపడతామో అప్పుడు మన డబ్బంతా దారబోయాల్సిన పరిస్థితి ఏర్పడతాయి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. నా మాట వింటున్న మీ జీవితంలో దేవుని బిడ్డలారా, మరి ఈరోజు మనుషులపైన ఆధారపడి నష్టపోయారేమో, మీ డబ్బంతా ధారపోసుకున్నారేమో. అయితే ఈమె దేవుని దగ్గరికి రావడానికి చాలా సమయం తీసుకుంది. అది కూడా ఆమెలో ఉన్న పొరపాటు. దేవుని దగ్గరికి రావడానికి చాలా సమయం తీసుకుంది. మీరు కూడా చాలా సమయం తీసుకుంటున్నారు. మీలో కొంచెంమంది మీరు క్విక్గా మారు మనసు పొందితే, క్విక్గా పశ్చాత్తాపడితే మీరు దీవించబడతారు. దేవునికి అసాధారణమైన అద్భుతమైన కార్యాన్ని చూస్తారు. ఈరోజు దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ప్రభావం మిమ్మల్ని తాకబోతున్నాయి, దేవుని యొక్క శక్తి మిమ్మల్ని తాకబోతున్నాయి, సంపూర్ణమైన విడుదల మీకు కలగబోతున్నాయి, అసాధారణమైన అద్భుతమైన కార్యం జరగబోతుంది. ఈ సమయంలో ఒక చిన్న ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మమ్మల్ని క్షమించి, మన్నించి, పరిశుద్ధపరిచి,
శుద్ధీకరించి ప్రాణాత్మ శరీరంలో ఉన్న దోషాలని కడిగి ఇప్పుడే నీ శక్తి తాకాలని ప్రార్థన చేస్తున్నాను. నీ అభిషేకం తాకాలని ప్రార్థన చేస్తున్నాను. నీ వెలుగు తాకాలని ప్రార్థన చేస్తున్నాను. తండ్రి, మీరే ఆశీర్వదించి దీవించి బలపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మీకు ఇచ్చే వాగ్దానం జెఫెనియా గ్రంథం 3:17. దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్.